శివుడు కావాలనే వినాయకుని తల తీసేశాడని మీకు తెలుసా? దీని వెనుక ఒక అన్టోల్డ్ స్టోరీ ఉంది. ఒకసారి శివుడు సూర్యునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో శివుడు తన త్రిశూలంతో సూర్యునికి గాయం చేస్తాడు. అది చూసిన సూర్యుడి తండ్రి అయిన కశ్యపుడు శివునికి శాపమిస్తాడు. ఒకరోజు నువ్వు కూడా నీ కొడుకు ఈ త్రిశూలంతో శిరస్సును ఛేదిస్తావని అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత గజేశ్వరుడు అనే ఒక రాక్షసుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. ఇది చూసిన శివుడు నీకు ఏం కావాలో అని వరం ఇస్తాడు. వెంటనే గజేశ్వరుడు నువ్వు నా కడుపులో ఉండాలి అని కోరుకుంటాడు. శివుడు కూడా కడుపులోకి వెళ్తాడు. ఇది చూసిన బ్రహ్మ విష్ణువు మారువేషంలో గజేశ్వరుని దగ్గరికి వచ్చి ఆ గజేశ్వరుని దగ్గర కొన్ని ప్రదర్శనలు చేస్తారు. అవి చూసిన గజేశ్వరుడు నీకు ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. వెంటనే బ్రహ్మ విష్ణువు నీ కడుపులో ఉన్న శివుడిని బయటకు ఇవ్వు అని అడుగుతారు. గజేశ్వరుడు కూడా శివుని బయటకు ఇస్తాడు. కానీ శివుడు బయటకు వచ్చాక గజేశ్వరుని పవర్స్ అనిపోయి చివరి కోరిక శివుని కోరుతాడు. నా శిరస్సు మీ దగ్గర ఉండాలి అని కోరుకుంటాడు. శివుడు కూడా సరే అంటాడు. అదే సమయంలో పార్వతీదేవి వినాయకుడిని చేసి ప్రాణం పోస్తుంది. ఆ బాలుడు శివుడిని అడ్డుకున్నప్పుడు శివునికి శాపం గుర్తుకొచ్చి ఆ బాలుడు శిరస్సును తేజిస్తాడు. తర్వాత గజేశ్వరునికి ఇచ్చిన మాట ప్రకారం తన తలని వినాయకునికి పెడతాడు. అలా ఈ రోజు మనం వినాయకుని పూజిస్తున్నాము. కర్ణుడు మహాభారతంలో అధర్మం వైపు ఉన్నాడు. దుర్యోధనుడు కూడా అధర్మం వైపే ఉన్నాడు. మరియు దుర్యోధనునికి లేని ఫ్యాన్స్ కర్ణుడికి ఎందుకున్నారు? ఎందుకంటే కర్ణుడు కూడా మనలాంటి మామూలు మనిషే కాబట్టి. కర్ణుడు మనిషి, అతనికి ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. తెలిసి ఉంటే అతను మంచితనానికి ఇలాంటి తప్పులు చేసేవాడు కాదేమో. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బతుకంతా అవమానాలు శాపాలతో గడిచిపోయింది. పుట్టగానే తల్లి వదిలేసింది. సూర్యుడు కొడుకైనా కూడా తల్లి ఎవరో తెలియక ఎన్నో అవమానాలు పడ్డాడు. స్వయంవరానికి వెళ్తే కులం తక్కువ అని అవమానించారు. తన ప్రమేయం లేకుండానే ఎన్ని శాపాలు మీద వేసుకున్నాడు. పాండవుల్లో పెద్దవాడిగా పుట్టినప్పటి నుంచే రాజుగా బతకాల్సిన వాడు అబద్ధాలు చెప్పి పరశురాముని దగ్గర విద్య నేర్చుకోవాల్సి వచ్చింది. అది కూడా ఒక శాపానికి దారితీసింది. కవచకుండాలు లేకుండా యుద్ధానికి వచ్చేలా చేశారు. ఇవన్నీ ఎందుకంటే కర్ణుడు ముందు జన్మలో ఒక రాక్షసుడు. అందుకే ఈ జన్మలో ఇలాంటి శాపాలు అని చెప్తారు. జీవితం మొత్తం బాధలే, కనీసం చావు అయిన వీరుడుగా ఇవ్వాలని కృష్ణుడు అంతమంది దేవతలు కలిసి కర్ణుడిని చంపుతారు. వినాయకుని ముందు గుంజీలు ఎందుకు తీస్తారో తెలుసా? వినాయకుని ముందు మొదటిసారిగా గుంజీలు ఎవరు తీస్తారో తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయకుడు పార్వతీదేవి కొడుకు, అంటే మహావిష్ణుకు మేనల్లుడు అవుతాడు. ఒకసారి మహావిష్ణువు వినాయకుడిని వైకుంఠం తీసుకొని వెళ్తాడు. అక్కడ అప్పుడే ఒక యుద్ధం చేసొచ్చి ఉన్న సుదర్శన చక్రం ఉంటుంది. సుదర్శన చక్రం వినాయకుని వైపు చూస్తుంది. అప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రంతో తను పార్వతీదేవి కుమారుడు, నా మేనల్లుడు అని చెప్తాడు. వినాయకుడు సుదర్శన చక్రాన్ని చూసి ఇదేంటి ఇలా ఉందని తీసుకొని తినేస్తాడు. మహావిష్ణువు అది చూసి ఇదేంటి ఇలా తినేశాడు అనుకుని చిన్న పిల్లోడు అవడం వల్ల ఏం చేయలేక పార్వతీదేవికి చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి వినాయకుడిని నవ్వించమని చెప్తుంది. మహావిష్ణువు ఏం చేయాలో తెలియక వినాయకుని ముందు నిలబడి గుంజులు తీస్తాడు. వినాయకుడు అది చూసి గట్టిగా నవ్వుతాడు. గట్టిగా ఎక్కువసేపు నవ్వడంతో గొంతులో పొలమారి సుదర్శన చక్రం బయటకు వస్తుంది. అప్పటి నుంచి వినాయకుని ముందు ఎవరు గుంజులు తీస్తారో మనలో మహావిష్ణువు చూసుకొని వినాయకుడు నవ్వుతాడు. సుదర్శన చక్రాన్ని వదిలేసినట్టు మనకి వరాలు వదిలేస్తాడు. లంకాపతి రావణాసుని గురించి మీకు తెలుసా? మీకు తెలియని కొన్ని నిజాలు చెప్తా వినండి. ఎవరి తేజస్సు చూసి యమధర్మరాజు కూడా కాకిలో దూరి పారిపోయాడో అంత తేజ సంపన్ను రావణాసురుడు. రాముడి చేతిలో చనిపోకముందు తను ఓడిపోయింది కేవలం ఇద్దరి దగ్గరే. దిక్పాలకులను ఓడించాడు, దేవుళ్ళను ఓడించాడు, ఇంద్రుడిని ఓడించాడు. అంతటి శక్తివంతుడు రావణుడు.